అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీయించిన వ్యక్తి ఏ పథకాన్నైనా అమలు చేశాడా? నేను అడుగుతా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా? వృత్తి పరికరాలు ఇచ్చావా? గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు. ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా? ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేశావా? అన్నీ నేను చేశానంటాడు. ఊహాజనితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా, అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు, మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టని పరిశ్రమగా 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల, ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల. ఇవాళ ఏం చెబుతావు? నేను చేశా. ఏం చేశావు నువ్వు? ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళావు. కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ ఉంది. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద అవగాహన ఉందా? ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా? ఎంతసేపు దోపిడీ. ఇవాళ నీ భోగాతాలంతా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి. లిక్కర్లో ఎలా సంపాదించావు, ఎలా దోచుకున్నావో, మద్యం మాఫియాని ఎలా పోషించావో వస్తూ ఉంది. భూములు ఎలా కబ్జా చేసావో, ఏ విధంగా చేసావో, అధికార దుర్వినియోగం ఎలా చేసావో ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళా వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకునేది? నువ్వు చేసిన పాపాలు పండాయి. నీ పాపం పండింది నేడు, శిక్ష తప్పదు. తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఎవరైతే పెట్టరేగి అధికార మదంతో ప్రతిపక్షాలను అనగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. బుద్ధి లేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు. రేపు నీకు తప్పదు. నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. నువ్వు ఒక పిరికి సన్యాసివి. ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది? ఎందుకు భయపడుతున్నావు? ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఆ ఇనుప కట్టడాలు ఎందుకండి? పేదవాడిని అంటావు. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది? ఇడుపులపాయ ప్యాలెస్ ఎక్కడిది? పులివెందుల ప్యాలెస్ ఎక్కడిది? చెన్నైలో ప్యాలెస్ ఎక్కడిది? బెంగళూరులో 42 ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి? ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అంత పేదవాడివి అయితే? సొంత బాబాయిని కడతీర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావో ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి. ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు, ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు. దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి 27 కల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో. అమరావతి పనులు పట్టాలెక్కాయి. ఇవాళ రాజధాని నిర్మాణం, ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది. ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక సందేహం ఉంది వాళ్ళకి, మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తానంటున్నాడని భయపడుతున్నారు. మేము హామీ ఇస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుడు రాబోడు, రానివ్వరు ప్రజలనేది మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నెన్నో అబద్ధాలు గోబెల్స్ ప్రచారం రోజు. అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు? నీకంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని. ఒక్కరోజు వచ్చావు, సంతకం పెట్టావు, పారిపోయావు.
మమ్మల్ని ఏమో 5 ఏళ్ళు మాట్లాడేలా మైకులు ఇవ్వాల, బయటకు గెంటావు. మేము వస్తామయ్యా అసెంబ్లీలో మాట్లాడతాం, డిబేట్ చేస్తామంటే మైకులు ఇవ్వాల, మాట్లాడేవాళ్ళ. ఇవాళ నువ్వేం చేసావు? ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు? ముసలి కన్నీరు గారుస్తావు రైతుల గురించి. నువ్వేం చేస్తావు? ఏనాడు నష్టపరిహారం ఇచ్చావా? మద్దతు ధర ఇచ్చావా? రైతులు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చావా? ఏది చేయలేదు కదా నువ్వు. ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నాం. 1600 కోట్ల రూపాయలు రైతులకి బాకీలు చెల్లించాం. ఇవాళ కాంట్రాక్టుల బిల్లులు చెల్లిస్తున్నాం, ఎన్ఆర్ఐఎస్ బాకీలు చెల్లిస్తున్నాం. ఒక రోడ్డు వేసావా? ఒక్క రోడ్డు, ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసావా? 15th ఫైనాన్స్ నిధులన్నీ లాక్కుపోయావు. పంచాయతీని మున్సిపాలిటీ దివాళా తీయించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలు 92 పథకాలు దారి మళ్లించావు. ఎంఎన్ఆర్ బ్రహ్మాండమైన పథకాన్ని నీరు గార్చేసావు. ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాలు ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు. నాడు నేడులో దోపిడీ చేసావు. స్కూల్స్లోనూ హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేసావు. ఏమని నీకు మళ్ళా అధికారం ఇస్తారయ్యా? ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న నాయకులు మనకు రాష్ట్రానికి పనికిరారు. భాషకి గ్రహణం పట్టించావు. కళలు లేవు, క్రీడలు లేవు. ఆడుదాం ఆంధ్ర దోపిడీ కేంద్రం. ఏదైనా కార్యక్రమం చేస్తే దోపిడీ. ఋషికొండలో టూరిజం పేరుతో ప్యాలెస్ కట్టావు. పాప అక్కడ ఆ ప్యాలెస్లో ఉందనుకున్నావు. నీకు దురదృష్టం కొద్దీ, ఆయన దురదృష్టం కొద్దీ ప్రజలు తిరస్కరించారు. లేకపోతే ఋషికొండలో ఈ పాటికి క్యాంప్ పెట్టి కూర్చునేవాడు. 560 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం వెచ్చించి ఋషికొండని బోడిగుండు చేసి ఏం సాధించావయ్యా? అందుకనే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. నువ్వు చేసిన నిర్వాహకాలన్నీ రోజు కూడా చెప్పగలం. ఏ స్కీములో ఏ విధంగా దోపిడీ జరిగిందో, ఏ స్కీముని నీరు గార్చావో, దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెబుతాం. ఇవాళ స్కూల్స్ మెజర్ చేయించాడు. ఏమైంది? పిల్లలు రావటం మానేశారు, పాఠశాలకు వెళ్ళటం మానేశారు. కొన్ని వేల మంది పిల్లలు స్కూళ్ళు మానేశారు. దానివల్ల ప్రజలకు దగ్గరగా స్కూల్స్ పెట్టాలని లక్ష్యంలో గతంలో నిర్ణయించి స్కూల్స్ పెట్టిస్తే ఒక ఉపాధ్యాయుడు నియామకం చేయాల, ఒక పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేయాల, సర్వీస్ సెక్టర్లో ఎవరిని నియామకాలు చేయాల, జీతాలు ఇవ్వాల సకాలంలో. ఏమని ఇతను నమ్మాలో మీరే ఆలోచించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక దుర్మార్గ పరిపాలన చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి 20 ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు. 20 ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు. అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే మనం తిరోగమంలో సాగాం 5 ఏళ్ళు. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న దాంట్లో సర్దుబాటు చేయిస్తూ ఉన్నారు. అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. మేలో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. 2 ముగ్గురున్నా ఇవ్వబోతున్నాం ఫీజు రియంబర్స్మెంట్. విదేశీ విద్యకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. గతంలో పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని పే చేస్తూ ఉన్నాం. రైతు భరోసా జూన్ 1st వీక్లో జూన్ భరోసాకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఎవరైతే ఎంప్లాయీస్ డబ్బులు అయితే ఫీజు చేసి పక్కదారి పెట్టి ఆ డబ్బులన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ మాట ఇచ్చామో ఆ మాట ఇంప్లిమెంట్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.